శ్రీహరి రాత్రి 10:30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రైవేట్ ట్రావెల్స్ బయలుదేరింది. కర్నూలుకి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో 44వ జాతీయ రహదారి పైన కూడా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మనం చూడవచ్చు ఏదైతే DD01N9490 అనే 2+1 AC డబుల్ డెక్కర్ బస్సు కూడా పూర్తిగా అగ్ని ప్రమాదంలో ఏదైతే కాలిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా మనకున్న సమాచారం ఏంటంటే పోలీసులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఏదైతే ఇప్పటి వరకు ఒక ప్రాథమిక వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారాన్ని కూడా మనకు తెలియజేయడం జరిగింది. మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో వీరితో పాటు ఇద్దరు బస్సు డ్రైవర్ ఉన్నారు. మొత్తం 44 మంది ఈ బస్సులో హైదరాబాద్ నుండి బయలుదేరారు. సో బెంగళూరుకి వెళ్తున్నటువంటి క్రమంలో ముందుగా జాతీయ రహదారి పైన ముందుగా బైక్ వెళ్తోంది. ఆ బైక్ ను ఈ బస్సు హిట్ చేయడం జరిగింది. ఢీకొన్న తర్వాత ఆ బైక్ కూడా ఏదైతే పక్కకు వెళ్ళిందని అనుకున్నాడు బస్సు డ్రైవరు. కాకపోతే అది ఆ బైక్ వచ్చేసి బస్సు కిందికి వెళ్ళిపోయింది. బస్సు కిందికి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా బైక్ అంతా కూడా నుజ్జు అయిన తర్వాత పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు చెలరేగి ఈ బస్సు డీజిల్ ట్యాంకర్ కు అంటుకున్నాయి. ఆ తర్వాత ఆ బస్సు డీజిల్ ట్యాంకర్ అనుకున్న తర్వాత మొత్తం ఏదైతే ఇంజన్ వైపు కూడా ఆ మంటలు వ్యాపించాయి. ఈ బస్సులో 2 డ్రైవర్లు ఉన్నారు. ఒకరు డ్రైవింగ్ సీట్ లో ఉన్నారు, ఇంకొకరు వెనుక భాగంలో సీట్ లో కూర్చున్నారు. అయితే ఆ నిద్రపోతున్నటువంటి వ్యక్తి బస్సు డ్రైవరు వెంటనే గమనించాడు, పొగలు వస్తున్నాయి, ఏదో జరిగింది, ఒకసారి చెక్ చేసుకో, ఇంజన్ లో ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వచ్చిందని చెప్పారు. సో ఆ సమయంలోనే ఆ డ్రైవింగ్ లో ఉన్నటువంటి డ్రైవర్ కూడా ఇప్పుడే ఒకటి ఏదో బైకును ఢీకొనింది, సో అది ఏమన్నా ఉండొచ్చు బహుశా అని అతనికి చెప్పడం జరిగింది. అలాగే ఆ బస్సు దాదాపుగా కొంత దూరం ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా అట్టనే ఏదైతే బైక్ ఉందో ఆ బస్సు కింద ఉన్నటువంటి బైకును అలాగే తోసుకొని ముందుకు బస్సు వచ్చిపోయింది. తర్వాత అప్పటికే దట్టమైనటువంటి మంటలు వ్యాపించాయి. బస్సులో వెనుక భాగంలో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమై లేచి చూసేసరికి భారీగా మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించిన తర్వాత అప్పటికే ముందు భాగంలో చాలా మంది గాఢ నిద్రలో ఉన్నారు. ఇది ఏసీ బస్సు. సో నిమిషాల్లోనే మొత్తం పూర్తిగా దట్టమైనటువంటి మంటలు వచ్చాయి. కొంతమంది బెడ్షీట్లు కప్పుకొని, చలి ఉంది కాబట్టి ఏసీ కూడా ఎక్కువగా ఉండడంతో గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మంటల్లోనే చిక్కుకొని చనిపోవడం జరిగింది. అయితే చనిపోయిన వాళ్ళు ఎవరు అనేది కూడా ఇంకా ట్రావెల్ యాజమాన్యంతో జిల్లా పోలీసు అధికారులు కూడా మాట్లాడుతున్నారు. సో అందరూ కూడా ఎక్కువ భాగము హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వాళ్ళని ఏదైతే వీళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే అందరూ కూడా కొంతమంది ఆన్లైన్లో వేసుకున్నారు, కొంతమంది నేరుగా ట్రావెల్ ఆఫీస్కి వెళ్ళి టికెట్లను కూడా బుక్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఆధార్ నెంబర్లు వాళ్ళ వివరాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ల ఆధారంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ట్రావెల్ యాజమాన్యం ద్వారా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నటువంటి ఆ పరిస్థితి. అయితే కొంతమంది క్షతగాత్రులు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది గాయపడిన వాళ్ళని అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 12 మంది ఉన్నారు, ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక 3 ఉన్నారు. సో 15 మంది కూడా ప్రాణాలతో సురక్షితంగా ఉన్నారు. మనం చూడొచ్చు అద్దాలన్నీ కూడా వాళ్ళు బ్రేక్ చేసుకొని పైనుండి కిందికి దూకారు. ఆ కిందికి దూకడంతో ఒకసారిగా అయితే కొంత వాళ్ళు భయపడడం జరిగింది. అంతా కూడా ఆ మంటలను చూసి ఒకసారిగా ఆ ప్రాణాలను కాపాడుకునేందుకు ఆతృతతో ఆ గ్లాస్ అంతని కూడా బ్రేక్ చేసుకొని కిందికి దిగి పక్కనే డివైడర్ ఉంది, డివైడర్ మీదకి వచ్చి ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళను పిలిచేటువంటి ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం 4 ప్రయాణిస్తున్నారు. అతనితో పాటు అతను ఆ ప్రాణాలతో బయటపడడం జరిగింది. అతను కూడా మన ఏబిఎన్తో మాట్లాడారు. అసలు ఆ సన్నివేశం చూస్తుంటేనే ఒళ్ళు జలదించిపోతుంది. అసలు ప్రాణాలతో బయటపడతానా లేదా అని అనుకున్నాడు. కానీ దేవుడి దయవల్ల కూడా బయటపడి ప్రాణాలను కాపాడుకున్నారు. అద్దాన్ని అంతా కూడా గట్టిగా కేకలు వేసి అద్దాన్ని బ్రేక్ చేస్తూనే ఒకవైపు కేకలు వేసి లేయండి ఆ బస్సు డ్రైవర్ని కూడా అప్రమత్తం చేశాను. అతను వచ్చేసి వెంటనే ముందుగా ఉన్నటువంటి బస్సు డ్రైవర్ కూడా తెలియజేశాడు. అలాగనే మొత్తం భారీగా మంటలు వ్యాపించాయి. ఆ బస్సులో ఉన్నటువంటి ఫోరెన్సిక్స్ ల్యాబ్ వాళ్ళు కూడా వచ్చి ఈ డెడ్ బాడీస్ ని కూడా ఏదైతే కొన్ని ఆధారాలు క్లూస్ సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఎఫ్ఎస్ఎల్ టీం కూడా ప్రత్యేకంగా కర్నూలు నుంచి వచ్చారు. వాళ్ళంతా కూడా వచ్చి
ఏదైతే బస్సులోకి అంత బాడీస్ అన్ని కాలిపోయినాయి, కేవలం మాంసపు ముద్దలు, ఎముకలు, అదేవిధంగా పుర్రెలు మాత్రమే మిగిలినాయి. ఎవరు అనేది కూడా గుర్తుపట్టలేని స్థితిలో డెడ్ బాడీస్ ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ టీం కూడా వచ్చి ఇక్కడ అంతా ఏదైతే కొన్ని వాటిని అంతటి కూడా ఒక ప్యాక్ చేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కర్నూలు రేంజ్ డిఐజీ కోవా ప్రవీణ్, అదేవిధంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఎఫ్ఎస్ఎల్ టీం నిపుణులతో కూడా మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చేయాలి, ఎందుకంటే ఇదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. బాడీస్ అంతా కూడా కొన్ని అయితే పూర్తిగా ఆల్రెడీగా ఏదైతే ఖాళీ బూడిదైపోయినాయి, కొన్ని మాత్రం బాడీస్ ఉన్నాయి. సో కొన్ని ఇది ఏమైందంటే సీట్లో కూర్చున్న వాళ్ళు మంటలు వచ్చినప్పుడు కొంతమంది అటు ఇటు వెళ్ళారనమాట ప్రాణాలు కాపాడుకోవడానికి. సో సీట్లో కూర్చున్న వాళ్ళు ఆ మంటల్లో చిక్కుకొని కొంతమంది సీట్లలోనే చనిపోయినారు, నిద్రలో ఉన్న వాళ్ళు లేవలేక. మరి కొంతమంది అటు ఇటు తిరిగారు. సో వాళ్ళు కూడా ఆ మంటల్లో చిక్కుకొని కాలిపోయి ఏదైతే ఆహాకారాలు పెడుతూ కూడా చనిపోయినారని కూడా